హలో అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. డే 5 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సీరీస్. సో, సగం రోజులు అయిపోయినియి. సో, ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే బ్రేక్‌ఫాస్ట్ రవ్వ దోస వేస్తున్నాను. కానీ నేను తినలేదు. ఇగో ఇలా తిరిగేసేటప్పుడు చిన్న ముక్క ఇరిగిపోతే అది నోట్లో ఏసేసుకుంటాం యూజువల్‌గా. కానీ అక్కడ కంట్రోల్ చేసుకోవాలి టెంప్ట్ అవ్వకుండా. లోపలికి ఏది పడితే అది పెట్టేసుకోవద్దు నోట్లోకి. ఇంకా సండే అంటే తెలిసిందే కదండీ! అంతా గడిబిడ. మొత్తం రోలర్ కోస్టర్ లాగా ఉంటది. ఏది టైంకవ్వదు. మన రోజు రొటీన్‌లాగా అస్సలుండదు. సో, అందులో కూడా మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కంటిన్యూ చేయాలి అంటే, దానికి కొంత ప్లానింగ్ అవసరం. సో, ఈరోజు వీడియో ప్లానింగ్ గురించే. అంటే ఈరోజు వీడియోలో ఇంటర్మిటెంంట్ ఫాస్టింగ్‌లో ఎలా ప్లాన్ చేసుకుంటే, మన డైట్ కంటిన్యూగా మంచిగా అవుతది అనేది చెప్తాను. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంకొస్తారు టిఫిన్‌కి. మళ్ళీ వేడి వేడిగా ఏసి పెట్టాలి. పాపం మా పిల్లలైతే చల్లగా ఏసినా తినేసారు ఆ రోజైతే. ఆడుకోవడానికెళ్ళి 10కో, 11కో తిన్నారు. సో, ఈరోజు కూడా నా లంచ్ అయితే 1:30 అయిపోయింది. ఇంకా అలవాటయిపోయిందిలెండి నాకు అప్పటి వరకు 1:30, 1 వరకు కూడా ఉండడం అలవాటయిపోయింది. అన్నట్టు మర్చిపోయానండి చెప్పడం. ఈరోజు సండే రోజు పౌర్ణమి కదా! అమావాస్యకోసారి, పౌర్ణమికొకసారి అద్భుతాలు జరుగుతాయి కదా! అలా ఈరోజు ఒక అద్భుతం జరిగింది. ఏంటో చెప్పమంటారా? నేను కాఫీ తాగలేదండి ఈరోజు. ఎందుకంటే నిన్న చెప్పాను కదా! నిన్న నైటు రిలేటివ్స్ ఇంటికి వెళ్తే అక్కడ కొంచెం స్నాక్స్ ఆఫర్ చేస్తే తిన్నాను. అప్పుడు 9 అయిపోయింది. 9, 9:30. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పీరియడ్ 16 అవర్స్ అంటే 1 వరకు కూడా ఏం తినకూడదు కదా! కాబట్టి కాఫీ తాగలేకపోయాను. మామూలుగా అయితే తాగేసేదాన్ని పర్వాలేదులే అని. ఇలాంటివేనండి అన్ని ఇబ్బందులొచ్చేవి. చిన్న చిన్న ఇబ్బందులు. ఎక్కడికో ఎళ్ళడము, తినడము. కానీ నెక్స్ట్ డే మళ్ళీ కాఫీ తాగడము, లేకపోతే మామూలు టైంకే తినేయడము. సో, 16 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే, ఆ టైం ఒకటి మనం మెయింటైన్ జేసుకోవాలి. కాబట్టి 1 వరకు కూడా ఈరోజు కాఫీ తాగలేదు. త్యాగం జేసేసా. సో, ప్లానింగ్ విషయానికొచ్చేస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మన ఇంట్లో వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మనం ఏం తినాలనుకుంటున్నామో అవన్నీ స్టాక్ కంప్లీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలండి. అది బద్ధకించకుండా మనం వెళ్లి తెచ్చుకోవడమో, లేకపోతే ఆర్డర్ చేసుకోవడమో ఏదో ఒకటి అది ఎన్‌ష్యూర్ చేసుకోవాలి. లేకపోతే వంట టైంకవ్వదు. మనం అనుకున్న టైంకి తినలేము. ఒక్క హాబిట్ మనం కొన్ని రోజులు ఫాలో అయినా దాంతో చాలా డిసిప్లిన్ ఒస్తదండి. వేరే యాస్పెక్ట్స్ కూడా సెట్ అయిపోతాయి. అన్నీ లైన్‌లో పడిపోతాయన్నమాట. సో, ఇది మనం గట్టిగా ఫాలో అవ్వాలనుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా లేస్తాము. అండ్ మనకి స్టాక్ ఉండాలి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా వీక్లీ 1 డేనో, 2 డేసో ఎళ్లి కూరగాయలు, ఫ్రూట్స్, ప్రొవిజన్స్ ఇంట్లో గ్రోసరీస్ కావాల్సినయి అన్నీ తెచ్చుకుంటాము. సో, ఇలా అన్నీ టైంకవ్వాలంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో అది తగ్గుతది మెయిన్‌గా. యూజువల్‌గా నాకు మార్కెట్‌కెళ్ళి నేనే కూరగాయలు తెచ్చుకోవడం అంటే ఇష్టము. కానీ ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా నేనే తెచ్చుకుంటాను. కానీ ఇప్పుడు నాకు ఈ ఫిల్మింగ్ చేయడము, తర్వాత ఎడిట్ చేయడము పని కొంచెం ఎక్కువయింది. కాబట్టి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేస్తున్నాను. అండ్ అవసరమైతే హస్బెండ్ కానీ, పిల్లలు కానీ వీళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా ఎక్కువ మొహమాట పడొద్దు. అన్నీ మంచిగా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలి, వేరే వాళ్ళు తెచ్చితే నాకు నచ్చదు అనేది కొన్ని వదిలేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రయారిటీ మనకి డైట్ కరెక్ట్‌గా అవ్వడం కాబట్టి వేరేవన్నీ తక్కువ ప్రయారిటీ పెట్టాలి. సో, అన్నీ ఒకేసారి అవ్వాలి అంటే కుదరవు. సో, ముందే చూసుకోండి ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయి, ప్రొవిజన్స్ ఏమున్నాయి అవన్నీ ముందే తెచ్చిపెట్టుకుంటే ఒక 1 వీక్ సరిపడా అయినా తెచ్చిపెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి, ఫ్రెష్‌గా ఉండాలి అని అనుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ టైంకి వంటలవ్వాలి అంటే. తర్వాత రేపేం చేస్తాము, ఎల్లుండి ఏం చేస్తాము ఇలా అట్‌లీస్ట్ ఒక 2, 3 డేస్‌కైనా మన మైండ్‌లో ప్రిపేర్ అయ్యి ఉండాలి. స్నాక్స్ పిల్లలకేం చేస్తాము, లంచ్‌కేం చేస్తాము, మనకేం చేసుకుంటాము, ఇవన్నీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని బట్టి ఏం కావాలి అనేది తెచ్చుకోవచ్చు కదా! అది మెంటల్‌గా మనం ఆలోచించాలి. యూజువల్‌గా కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత ఏమవుతారంటే స్టవ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు. అప్పటికప్పుడు చేసేస్తారు కదా! సో, అప్పుడు ఏదైనా కరెక్ట్ వెజిటబుల్ లేకపోయినా, మనకు కావాల్సింది లేకపోయినా ఫాస్టింగ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అలా కాకుండా చాలా ప్లాన్డ్‌గా ఉండాలండి. మెనూ కూడా ముందే ఫిక్స్ చేసుకోవాలి. వారం మొత్తానికి అనను కానీ అట్‌లీస్ట్ 1, 2 డేస్‌కైనా ముందే ఏం చేస్తాము అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి. చాలా సార్లు ఏమవుతదంటే పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి నచ్చినియి అన్నీ చేస్తూ ఉంటాము. అండ్ మనకి వచ్చేసరికి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి సరేలే ఈరోజు కుదరదులే అని అలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ, వేరే డైట్ కానీ కాంప్రమైజ్ అయిపోతాము. సో, అలా అవ్వకుండా చూసుకోవాలండి. పిల్లలకి, వాళ్ళకి ఇంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అలానే మనం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది చాలా పెద్ద టాస్కే. సో, ఈరోజు కూరలైతే అరటికాయ ఫ్రై అండ్ చిలకడ దుంపల పులుసు చేస్తున్నాను. చిలకడ దుంపలంటే అదే స్వీట్ పొటాటో అండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు దాన్ని.
అండ్ ఇంకొకటండి మనకి అనుకోని ఈవెంట్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ట్రావెల్ చేయాల్సి రావడం ఇలాంటియి ముందే తెలుస్తాయి కదా! కాబట్టి దాన్ని బట్టి ఈరోజు ఎలా తినాలి, ఈరోజు ఏ టైంకి ఆపాలి అనేది కూడా ప్లాన్ జేసుకోవాలి. రేపు మనం లేట్ అవుతది లంచ్ అలా అనుకుంటే, ఈరోజు ఇంకొంచెం లేట్‌గా తింటే ఉండగలుగుతాము. సో, ఈటింగ్ విండో కొంచెం ఎక్స్‌టెండ్ చేసినా పర్వాలేదు కదా! నెక్స్ట్ డేకి 16 అవర్స్ 1కి అవుతదనుకోండి, ఈరోజు నైట్ 9కి తింటాము. మధ్యలో కావాలంటే ఒక స్నాక్ తినడం అలా కొంచెం మార్చుకుంటూ ఉండాలి. రేపేం చేస్తాము, ఎల్లుండి ఏం చేస్తాము అనే ప్లాన్ కూడా మన దగ్గర ఉండాలి. సో, ఏ రోజుకి ఎలా తోస్తే అలా కాకుండా అన్‌షెడ్యూల్డ్ ఈవెంట్స్ ఎక్కువ ఉండకుండా ఉంటే బెటర్. అన్నీ ప్లాన్ ప్రకారం అవ్వాలి. సో, మనమైతే డైట్ చేస్తున్నాము. మరి ఇంట్లో వాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఉండలేరు కదా! పాపం వాళ్ళకి ఆహ్, కొన్ని అవర్స్‌కొకసారి ఏదో ఒక స్నాక్ కావాలనిపిస్తది. డిఫరెంట్, డిఫరెంట్ స్నాక్స్ కావాలనిపిస్తది. రోజు మనం చేయాలంటే కష్టం కొంచెం. అవి చేసినప్పుడు మనం తినకుండా ఉండడం అనేది ఒకటి ఇంపార్టెంట్ వాళ్ళకి చేసినా. ఇంకొకటేంటంటే కొన్ని స్టాక్ చేసుకుంటే బెటరండి. స్నాక్స్ లాంటివేమైనా ఉంటే కొన్ని హెల్తీ వేమైనా ఈ 10 రోజులు మీకు అలవాటయ్యే వరకు కొన్ని బయట నుంచి తెప్పించండి. జంక్ ఫుడ్ కాకుండా ఈ జంతికలని, చక్రాలని ఇలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటివి కొన్ని తెప్పించి ఇంట్లో స్టాక్ చేయొచ్చు. పిల్లలకి మరీ క్రేవింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనం చాలా సార్లే చేస్తాము. కానీ మనకు కొంచెం వీక్ పీరియడ్ ఉండొచ్చు. ఈ ఫాస్టింగ్ పీరియడ్‌లో మనకి తలనొప్పి రావచ్చు. అలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! సో, కొన్ని స్నాక్స్ కూడా పెట్టుకుంటే మనం పిల్లలకి ఆకలేసినా లేకపోతే ఇంట్లో వాళ్ళకి తినాలనిపించినా అప్పుడవి పెట్టేయొచ్చు. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం చెప్పి ఉంచండి. నేనిలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఒక కొత్త డైట్ ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రిఫరెన్స్ నాకే ఇచ్చుకోవాలి. ఒక 10 డేస్ అలా నాకు అలవాటయ్యే వరకు. సో, కొంచెం కాంప్రమైజ్ అవ్వండి అని ముందే మాట్లాడండి. అది కూడా ఒక ప్లాన్. సో, అలా మనం ముందే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ డౌన్ చేస్తే, వాళ్ళు ఇది కావాలి, అది కావాలి అని ఊరికే అడగరు. కొంచెం మనకి అక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ దొరుకుతది. వాళ్ళ డిమాండ్స్‌కి తగ్గట్టుగా వాళ్ళకి చేస్తూ, మనం చేస్తూ నలిగిపోకుండా కొంచెం ఈజీ అవుతది. కొన్ని రోజులు ఎప్పటికి అనట్లేదు కదా! ఒక 10 డేస్ అలాగా కొంచెం అప్పటికి మనకి అలవాటయిపోతది ఈజీగా. కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవచ్చు. పడుకోవడానికైనా, రెస్ట్ తీసుకోవడానికైనా ఈజీగా ఉంటది. ఇంకా జాబ్ చేసేవాళ్ళైతే మీకు ఎప్పుడైతే వర్క్ ప్రెషర్ తక్కువుంటదో కొన్ని కొన్ని ఫేజెస్‌లో తక్కువుంటది కదా! కొన్ని టైమ్స్‌లో లైక్ ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్‌లో చాలా కంపెనీస్‌కి తక్కువుంటది. టీచర్స్ అలా అయితే సమ్మర్ వెకేషన్‌లోను అలాంటప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తే మీకు ఈజీ అవుతది. ఎప్పుడు వర్క్ లోడ్ తక్కువుంటదో, ఎప్పుడు మీ అనుకూలంగా తినగలుగుతారో అప్పుడు స్టార్ట్ చేయండి. ఇది కంటిన్యూ అవుతది ఈజీగా. సో, ఈరోజు లంచ్‌లో అరటికాయ ఫ్రై, చిలకడ దుంపల పులుసు, ముద్దపప్పు, కొంచెం పచ్చడి, నెయ్యి. సో, లంచ్ తర్వాత ఒక 2 బెల్లం ముక్కలు తిన్నాను. ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్స్ చెన్నా తింటున్నాను. శనగలు రోస్టెడ్ చెన్నా ఉంటాయి కదా! అవి అండ్ టీ అండ్ బిస్కెట్స్. ఇంకా వర్క్ చేసేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు ఈటింగ్ విండోని జాగ్రత్తగా ప్లాన్ జేసుకోవాలండి. మీకు ఇంటికొచ్చిన తర్వాత ఎక్కువ తింటే కంఫర్టబుల్‌గా ఉందా? లేకపోతే ఈవినింగ్ తక్కువ తింటే కంఫర్టబుల్‌గా ఉంటదా? అలా మీ మీ డైటరీ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీ ఈటింగ్ విండో ప్లాన్ జేసుకోవాలి. దాన్ని బట్టి ఒక ఎక్స్‌ట్రా మీల్ ఆఫీస్‌కి తీసుకెళ్ళి అది డెస్క్ దగ్గరే తినేటట్టు ఉండేది చేసుకుంటే బెటరండి. యూజువల్ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ సింపుల్‌గా చేయడము. లైక్ షేక్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఆమ్లెట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సింపుల్‌వి. అది వర్క్ చేస్తూ కూడా తినేయొచ్చు. సో, అలా 10:30కి, 11కి అప్పుడు తింటారు. లంచ్ యూజువల్ టైమ్‌లో తింటారు. ఇంటికొచ్చాక కొంచెం 6 కల్లా హెవీ మీల్ తింటారు. ఒకవేళ లేట్‌గా వస్తే దాన్ని బట్టి ఈటింగ్ విండో ప్లాన్ చేసుకోండి. సో, ఈటింగ్ విండోని ఫిక్స్ చేసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ పీపుల్‌కి. సో, ఇంకా ఈవినింగ్ నా ఫ్రూట్ డిన్నర్ చేస్తున్నాను. ఇంకా రేపు సిక్స్త్ డే మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.